హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలు నచ్చితే లైక్ చేయండి, వాటిని ఏమనిపించిందో కామెంట్ చేయండి, ఇంకేమైనా సలహాలు ఉంటే కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇవాళ మరో అంశం చూద్దాం. భారత్ ప్రపంచ రికార్డు సాధించింది. అయితే ఎందులోనో తెలుసా? సాధారణంగా అయితే రికార్డులంటే ఎగిరి గంతేస్తాం. ఏదైనా మిగతా వాళ్ళకన్నా ఎక్కువ చేస్తే, అధిక మొత్తంలో ఉంటే, సాహసం చేస్తే అది రికార్డు అవుతుంది. ఇప్పుడు భారతదేశము రికార్డు సాధించింది. ప్రపంచంలోని అన్ని దేశాల కన్నా ఆ అంశంలో దూసుకుపోతోంది. అయితే ఇదేదో ఘనకార్యం కాదు, సాహసం అంతకన్నా కాదు. అందరం బాధపడాల్సిన విషయంలో రికార్డు సాధించాం. ఒక రకంగా మనందరం తల దించుకోవాల్సిన అంశం ఇది. ప్రజలు పరిహాసం ఆడుతున్నారు, రోడ్లేమో దాహం తీర్చుకుంటున్నాయి. ఎంతలా అంటే అసలు జననాల కంటే రోడ్డు ప్రమాదాల్లో మరణాలే ఎక్కువగా ఉంటున్నాయి. అవునండి, ఇదేదో ఆషామాషిగా గాలివాటంగా చెబుతున్న లెక్క కాదు. అధికారిక నివేదికలు. ఇవి కూడా అధికారికంగా నమోదైన నివేదికల్లో వివరాలు మాత్రమే. అధికారికంగా నమోదు కాని సంఘటనలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. రోడ్లపై గంటకు 20 మంది చనిపోతున్నారని మీకు తెలుసా? ఇక ఇప్పుడు చెప్పే లెక్కలు గుండె దిటవు చేసుకుని వినండి. హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వినకండి. మానసికంగా దృఢంగా ఉండండి. గత ఏడాది అంటే 2023లో గంటకు 20 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించారు. ఒక్క ఢిల్లీలోనే గంటకు సగటున 55 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల నివారణపై కేంద్ర రవాణా శాఖ విడుదల చేసిన ఒక నివేదికలో ఈ భయంకరమైన బాధాకరమైన వివరాలన్నీ ఉన్నాయి. మొత్తానికి దేశవ్యాప్తంగా రోడ్లు రక్తదాహం తీర్చుకుంటున్నాయి. ఈ విషయం కేంద్ర రోడ్డు రవాణా శాఖనే స్వయంగా చెప్పింది. రోడ్డు ప్రమాదాలతో గంటకు 20 మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆ నివేదికలో పేర్కొంది. 2023లో దేశవ్యాప్తంగా జరిగిన రోడ్డు ప్రమాదాలపై తాజాగా ఓ నివేదిక వెలువరించింది. దీని ప్రకారం గత ఏడాది 4,80,583 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. 2022 సంవత్సరంతో పోల్చుకుంటే 2023లో 4.2% మేరకు ప్రమాదాలు పెరిగాయి. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ రహదారులు మృత్యు మార్గాలుగా మారాయి. ఇది చాలా ఆందోళనకర విషయం. ఢిల్లీలో సగటున గంటకు 55 వాహనాలు ఢీకొంటున్నాయట. ఇక దేశంలో ప్రధాన నగరాల్లో ప్రమాదాల లెక్కలు చూస్తే ఢిల్లీలో అత్యధికంగా 1,457 మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. ఇక దేశంలో రోజుకు 26 మంది పిల్లలు ప్రమాదాల్లో జీవితాలను కోల్పోతున్నారు. గత ఏడాది మొత్తం 9,489 మంది చిన్నారులు చనిపోయారు. ఇంకా ఆ నివేదికలో ఏమేమి ఉన్నాయంటే 2023లో రోడ్డు ప్రమాదాల్లో 1,72,890 మంది చనిపోయారు. 4,62,825 మంది గాయపడ్డారు. 2022తో పోల్చుకుంటే మరణాల సంఖ్య 2.6% పెరిగింది. గాయపడ్డ వాళ్ళు 4.4% చొప్పున పెరిగారు. ఇక రాష్ట్రాల వారీగా చూస్తే ఉత్తరప్రదేశ్ లో 23,652 మంది చనిపోయారు. తమిళనాడులో 18,347 మంది చనిపోయారు. మహారాష్ట్రలో అయితే 15,366 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించారు. ప్రధాన నగరాలు చూసుకుంటే ఢిల్లీలో 1,457 మంది చనిపోతే బెంగుళూరులో 915 మంది, జైపూర్లో 849 మంది చనిపోయారు. మొత్తంగా చూస్తే తమిళనాడులో అత్యధికంగా 2023లో 67,213 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. మితిమీరిన వేగంతోనే 68.1% ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న వారిలో ద్విచక్ర వాహనదారులే సగం మంది ఉంటున్నారు. మొత్తం మృతుల్లో వీరు 44.8% మంది ఉన్నారు. రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందుతున్న వారిలో పాదచారులు అంటే నడుచుకుంటూ వెళ్తున్న వాళ్ళు 20% మంది ఉన్నారు. మన దేశంలో రోడ్లు సరిగా లేకపోవడం వల్ల 4.9% మంది, వాహనాలు ఢీకొనడం వల్ల 59.3% మంది ప్రాణాలు కోల్పోతున్నారు. రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్న వారిలో 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయసున్న వారికి ఎక్కువగా ఉంటున్నారు. వీరిలో పురుషులే ఎక్కువగా ఉంటున్నారని నివేదిక వెల్లడించింది. రహదారులపై మరణిస్తున్న వారిలో పురుషుల సంఖ్య 85.2%గా ఉండగా మహిళలు 14.8%గా ఉన్నారు. రహదారి ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న వారిలో గ్రామీణ ప్రాంతాలకు చెందిన వాళ్ళు 68.4% ఉంటే పట్టణ ప్రాంతాలకు చెందిన వారు 31.5% మంది ఉన్నారు. ప్రపంచ రహదారుల గణాంకాలు 2020 ప్రకారం చూస్తే రోడ్డు ప్రమాదాల్లో భారతదేశం తొలి స్థానంలో ఉంది. ఇప్పటికీ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళుంటే చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఏమనిపించిందో కామెంట్ లో తెలియజేయండి. ఇంకా ఏదైనా సలహాలున్నా కూడా కామెంట్ల రూపంలో తెలియజేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ వీడియోను షేర్ చేయండి. థ్యాంక్ యూ.